సపోజ్ మనము 5వ నెంబర్లో నామసంఖ్య ఎట్టాలనుకున్నాము. అప్పుడు 148వ పేజీలో 5వ నామసంఖ్య ఫలితాలు ఉన్నాయి. అంటే 5వ నామసంఖ్య ఏ ఫలితం ఉన్నది, మంచి లక్షణాలు ఉన్నాయి, ప్రతికూల లక్షణాలు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి. ఏం కావాలో చూసి పెట్టుకుంటాము. 14 నామసంఖ్య ఉంది. దానికి సంబంధించి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, మంచి లక్షణాలు ఏమంటే, ప్రతికూల లక్షణాలు అంటే, సూచనలు ఏమంటే రాసాము. అలాగే 23 నెక్స్ట్ 149వ పేజీలో నామసంఖ్య 23 ఉంది. దాంట్లో ఎలా ఉందో చూసుకోండి. లేదా 32 ఉంది, దాంట్లో ఎలా ఉందో చూసుకోండి. 41 ఉంది, దాంట్లో ఎలా ఉందో చూసుకోండి. 50 ఉంది, దాంట్లో ఎలా ఉందో చూసుకోండి. 59 ఉంది, దాంట్లో ఎలా ఉందో చూసుకోండి. 68 ఉంది, దాంట్లో ఎలా ఉందో చూసుకోండి. 77 ఉంది, దాంట్లో ఎలా ఉందో చూసుకోండి. 86 ఉంది, దాంట్లో ఎలా ఉందో చూసుకోండి. అలాగే 104 ఉంది, దాంట్లో ఎలా ఉందో చూసుకోండి. 113 ఉంది, దాంట్లో ఎలా ఉందో చూసుకోండి. ఇన్ని నంబర్లు ఉన్నాయి ఒక 5లోనే. ఇవన్నీ చదివి ఏది బాగుందో చూసి ఆ వ్యక్తికి ఏది బాగుంటుందో చూసి పెట్టాలి. 5 వచ్చింది కదా అని చెప్పేసి 5 వచ్చేలా లక్కీ నెంబర్ 5 అన్నారు కదా 5 వచ్చేలా పెట్టేయకూడదు. మీ మానసికానికి ఏదైతే వచ్చిందో పెట్టకూడదు. ఈ నామ సంఖ్యలు ఉన్నాయి. 5 నుంచి 113 వరకు నామ సంఖ్యలు ఉన్నాయి. ఈ 5 నుంచి 113 సంఖ్యల్లో ఏ నామ సంఖ్య బాగుంటుంది మా అబ్బాయికి అని ఆలోచన చూసి పెట్టాలి మీరు. ఇప్పుడు 28 వచ్చింది నామ సంఖ్య. ఏనండి సార్, ఒకటే కదా ఇక్కడ. మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? మళ్ళీ నేను 5 గురించి మాట్లాడుతూ మళ్ళీ 28 గురించి మాట్లాడుతున్నారు. ఇందాక మనం 1 నుంచి 119 వరకు మాట్లాడుకున్నాం కదా. మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళి దాని గురించి మాట్లాడితే నేను చెప్తాను, విన్నవాళ్ళు 1 గురించి ఎన్నిసార్లు వింటారు? సరే చెప్పండి. ఇందాక మనం మాట్లాడుకున్నాము, మళ్ళీ దాని గురించి వెళ్తాను. అందుకే 5 నెంబర్ నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు. అలాగే సపోజ్ మీకు ఏ నామ సంఖ్య బాగుంటుందో చూసుకోండి. ఎందుకంటే ఇవన్నీ నామ సంఖ్యలే, కానీ ఏది బాగుంది, ఏది కొంచెం మధ్యస్థంగా ఉంది, ఏది పిచ్చిగా ఉంది, ఏది బాగలేదు చూసుకుని ఆ అబ్బాయికి ఏది బాగుంటుందో పెట్టాలి. అందుకే శారీరక, మానసిక, ప్రాణశక్తిలో పెట్టాలి పేరన్నాము. అంటే ఆ అబ్బాయి యొక్క మనస్థితి ఎలా ఉంటుంది, ఆ మనస్థితికి ఏ నెంబర్ పెడితే బాగుంటుంది ఆలోచన మీరు చేయాలి. సపోజ్ ఇప్పుడు ఇందులో 51లో నేనేం చెప్తాను, సపోజు 23 నెంబర్ తీసుకోమని చెప్తాను. లేదంటే సపోజు 77 నెంబర్ తీసుకోమని చెప్తాను నేను. అంటే 77 నెంబర్ తీసుకున్న సారి చూడండి, ఈ సంఖ్య అనేక రహస్య తత్వాలను ఇస్తుంది. అవిశ్రాంత కృషి వలన అభివృద్ధి సాధిస్తారు, సత్కీర్తి లభిస్తుంది. అవిశ్రాంత కృషి అంటే ఎక్కువ కష్టపడాలి, బాగా కష్టపడాలి. సపోజ్ మీ అబ్బాయి కష్టపడలేని తత్వం అనుకో, మరి కష్టపడలేని తత్వానికి మీ అబ్బాయి బాడీ వీక్ బాడీ అనుకో, కష్టపడలేడు. మరి ఆ తత్వానికి కష్టపడే తత్వం నెంబర్ ఇచ్చేసాము అనుకో, ఎలా కష్టపడగలడు? హై వోల్టేజ్ అయిపోతుంది కదా. మీకు అర్థమైందని చెప్పింది, హై వోల్టేజ్ అయిపోద్ది. అవిశ్రాంతి కృషి వలన అభివృద్ధి సాధిస్తారు. నెంబర్ చాలా మంచిది, కానీ అవిశ్రాంతి కృషి. సత్కీర్తి లభిస్తుంది, నిజాయితీగా వ్యవహరిస్తారు, ఇతరుల సహాయం కోసం ఎదురు చూడకుండా స్వయం కృషితో ప్రగతి సాధిస్తారు, ఉన్నత జీవితం లభ్యం అవుతుంది, తరచుగా పొరుగుళ్ళు వెళ్తూ ఉంటారు, విదేశీయానం కూడా ఉంటుంది, దైవభక్తి, ఆధ్యాత్మిక దృక్పథం కలిగి ఉంటారు, సత్ఫలితాలు పొందుతారు, ప్రజాసేవ కారణంగా పదవులు లభిస్తాయి, మంచి భాగస్వాములు లభిస్తారు, నియమబద్ధమైన జీవితం గడుపుతారు. ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు మీ అబ్బాయికి సంబంధించి ఉద్యోగం చేస్తాడా, వ్యాపారం చేస్తాడా, ఆధ్యాత్మికతలో ఉంటాడా, లేదంటే ఏదైనా పొలిటికల్లో ఉన్నాడా చూసుకుని దానికి సంబంధించి నెంబర్ పెట్టుకోవాలి. 5 పెడదాం అనుకున్నాం అని చెప్పి 77 పెట్టేస్తే ఈ అబ్బాయి ఏం వృత్తి చేద్దాం అనుకుంటున్నాడు, ఏ ఉద్యోగంలో ఉందాం అనుకుంటున్నాడు, ఏ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాడు, ఇవన్నీ మనం పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు 77 నామ సంఖ్య వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే వీళ్ళకి అత్యంత ఆధ్యాత్మికంగా ఆలోచించే వ్యక్తులై ఉంటారు. వీళ్ళు లోతైన విశ్లేషణాత్మక మరియు అంతర్ముఖ స్వభావం కలిగి ఉంటారు. వీళ్ళు జీవితంలో సత్యము, జ్ఞానము మరియు అంతర్గత ప్రశాంతతను వెతుకుతూ ముందుకు సాగుతుంటారు.
సాధారణ విషయాలలో కన్నా లోతైన అర్థం ఉన్న విషయాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. బయటకు నిశ్శబ్దంగా ప్రశాంతంగా కనిపించిన లోపల చాలా గంభీరమైన ఆలోచనలు ఉంటాయి వీరికి. తమ జీవితాన్ని స్వతంత్రంగా అర్థం చేసుకుని నడిపించాలనుకునే బలమైన ఆకాంక్ష ఉంటుంది. అంటే వీళ్ళ యొక్క తత్వం ఏంటి? ఆధ్యాత్మిక జీవితంలో ఉండే వాళ్ళకి, ఒక ఆశ్రమాలు పెట్టుకునే వాళ్ళకి, ఒక పీఠాధిపతులకి బాగుంటుంది నెంబర్. ఓకేనా? ఈ 77 నెంబర్ సూపర్. కానీ ఎవరికి బాగుంటుంది? ఆధ్యాత్మికత్వంగా ఒక యోగా ఇన్స్టిట్యూట్ మెయింటైన్ చేసే వాళ్ళకి, ఒక యోగా పీఠాన్ని పెట్టే వాళ్ళకి, ఒక సంస్థ పెట్టిన వాళ్ళకి బాగుంటుంది. మంచి లక్షణాలు ఏంటి? అత్యంత బలమైన విశ్లేషణ శక్తి మరియు మేధస్సు కలిగి ఉంటారు వీళ్ళు. ఆధ్యాత్మికత, తత్వశాస్త్రం మరియు లోతైన జ్ఞానంపై ఆసక్తి ఉంటుంది. సమస్యలను లోతుగా అర్థం చేసుకుని ప్రత్యేక పరిష్కారాలు కనుగొంటారు వీళ్ళు. స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉంటుంది. సత్యం మరియు నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కష్టకాలంలో కూడా మానసిక స్థిరత్వం కొంతవరకు నిలుపుకుంటారు. సృజనాత్మకత మరియు ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటారు. జీవిత అనుభవాల ద్వారా లోతైన జ్ఞానం సంపాదిస్తారు వీరు. మరి వీరికి ప్రతికూల లక్షణాలు కూడా ఉన్నాయి. అదేంటి? అతిగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి మరియు ఆందోళన పెరగవచ్చు. సామాజికంగా కొంత దూరంగా ఉండే స్వభావం ఉంటుంది. అంటే సమాజంలో ఎక్కువగా కలవరేళ్ళు, దూరంగా ఉంటారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఆలోచన పరంగా లోతుగా ఉంటుంది. వీళ్ళకి భావోద్వేగాలు లోనే ఉంటారు వీళ్ళు. భావోద్వేగాలను బయట పెట్టడంలో ఇబ్బంది పడవచ్చు. పరిపూర్ణత కోరుకోవడం వల్ల అసంతృప్తి కలగవచ్చు. ఇతరులపై నమ్మకం పెట్టుకోవడంలో జాగ్రత్తగా లేదా ఆలస్యంగా ఉండవచ్చు. ఒంటరిగా ఉండాలనే భావన ఎక్కువగా రావచ్చు. చిన్న విషయాలను కూడా లోతుగా ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరగవచ్చు. మరి వీరి సూచనలు ఇచ్చాం మనం. ఏంటి? వీరు ఏం చేయాలి? ధ్యానం చేయాలి, యోగా చేయాలి, శ్వాస ప్రాణాయామాలు చేయాలి. మానసిక ప్రశాంతను ఇస్తూ ఉంటాయి వీళ్ళకి. దీనివల్ల అతిగా ఆలోచించకుండా తగ్గించి ప్రస్తుతంపై, అంటే ఎక్కువగా ఆలోచించకుండా ఏ వ్యవహారం చేస్తున్నామో ఆ వ్యవహారమే దృష్టి పెట్టి ఆలోచించాలి. ఎక్కువగా ఆలోచించకూడదు. అలా దృష్టి పెట్టి ఉండడం మంచిది. భావాలను నమ్మిన వ్యక్తులతోనే పంచుకోవాలంటే చాలామంది కొత్త వాళ్ళైనా సరే, పాత వాళ్ళైనా సరే, కలవగానే వారి యొక్క మానసిక స్థితి చెప్పేస్తుంటారు. అలా చెప్పేయకూడదు. ఇలాంటి నెంబర్ పెట్టుకున్న వాళ్ళు ఎవరికి చెప్పాలి? నమ్మిన వాళ్ళకి మాత్రమే పంచుకోవాలి వాళ్ళు. ఎవరిని? నన్ను ఎవరైతే ప్రేమగా స్వీకరిస్తారో, నా వెల్ విషర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే నా మానసిక స్థితి ఇది అని చెప్పాలి. అంటే కొన్ని చెప్పి ఉంటాయి మానసిక స్థితి, కొన్ని చెప్పని కూడా ఉంటాయి. కానీ చెప్పని ఉంటాయి, కానీ చెప్పకపోతే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. మరి అట్లాంటి ఎవరికి చెప్పాలి? ఎవరైతే వెల్ విషర్ ఉంటారో వాళ్ళకి మాత్రమే చెప్పాలి వీళ్ళు అట్లాంటి భావాలు. సామాజికంగా కొంత చురుకుగా ఉండే ప్రయత్నం చేయాలంటే వీళ్ళు సామాజికంగా దూరంగా వెళ్ళిపోతారు వీళ్ళు. ఎందుకంటే ఆధ్యాత్మిక భావాలు ఉన్న వాళ్ళు కదా. కానీ దూరంగా వెళ్ళిపోవడం వాళ్ళకి వీళ్ళకి ఎదుగుదల ఉండదు. ఎదుగుదల ఉంటుంది కానీ ఇంకెక్కడ ఉంటుంది? సామాజికంగా దూరంగా కాకుండా దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళకి ఉంటుందన్నమాట. వెళ్ళిపోవచ్చు కూడా. మానసిక స్థితి ఏదైనా సరే ప్రకృతిలో సమయం ఎక్కువ గడపడం మనసుకు శాంతినిస్తుంది. పని మరియు విశ్రాంతికి సమతుల్యత పాటించాలి. ఆధ్యాత్మిక సాధనలు జీవితానికి స్థిరత్వాన్ని ఇస్తాయి. తమపై నమ్మకం పెంచుకుని ముందుకు సాగడం మంచిది. అలాగే 77 నెంబర్ మంచిదే, సూపర్గా చాలా పైకి తీసుకొచ్చేస్తుంది. కానీ ఎవరికి? ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళకి. అలాగే మరి మీ అబ్బాయి ఉద్యోగం చేస్తాడా, వ్యాపారం చేస్తాడా, ఆధ్యాత్మికంగా ఉంటాడా చూసుకుని మనం పెట్టాలి. ఏ వ్యక్తికైనా సరే, ఏ నెంబర్కైనా సరే ఇట్లానే ఉంటుంది. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, మధ్యస్థంగానే ఉంటుంది. ఏ వృత్తిలో వాళ్ళకి ఏ పేరు బాగుంటుంది, ఏ వ్యాపారం చేసే వాళ్ళకి ఏ పేరు బాగుంటుంది, ఇది కూడా చూసుకోవాలి. మనం చూసుకుని ఆలోచించి పెట్టాలి. ఓకేనా? ఓకే. ఒక డౌట్. ఇప్పుడు కోర్సు బుక్ ని ఏం చేయాలి అమ్మా? అన్ని రోజులు రాసాక మీరు చెప్పారు కదా ఆ బుక్ రాయమని. అన్ని రోజులు రాసిన తర్వాత ఆ బుక్ ని ఏం చేయాలి అయిపోయింది అనుకున్నప్పుడు? మీరు దుక్కుని స్టోర్ పెట్టేసుకోండి, అది పడేయకూడదు. ఓకే. ఓ దుక్కుని స్టోర్ పెట్టుకోవాలి. మీరు మీ లైఫ్ మొత్తం పేరు రాసుకున్నారు. మీరు
అది గ్రంథం రాసినట్టు గ్రంథం అనకూడదు మనము. ఆ,